షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిలువమని నన్నడుగావలెనా నిలవకుండా పోతివిలలనా ఊర చూపుల చిన్నాదాన ఒక్కసారి రావేలలనా నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న ని నడకల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలలనా అది నీకేం తెలుసు నిలువవే బాలు కనుల దాన్న నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది. హఠాత్తుగా వ్రతం చేయడం ఎందుకో? ఒంటికి పట్టిన మురికి వదలాలంటే స్నానం చేయాలి. ఇంటికి పట్టిన శని దరిద్రం పోవాలంటే వ్రతాలే చెయ్యాలి. అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. అవును, ఆ పీడ తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తే పీడ పోవడం మాట దేవుడెరుగు. కొత్త పీడ పట్టుకోకుండా చూసుకో. కొత్త పీడ నువ్వు పూజలు వ్రతాలు అంటూ మడి కట్టుకుని మొగుణ్ణి తాకనివ్వకుండా పస్తులు పెడితే మగాడు ఊరికే ఉంటాడా? ఉప్పు కారం తినే శరీరం, కొత్త రుచులు కోరుకోవడం సహజం. టీచర్ గారు. ఓ హరి సార్, మీరా? ఏమైందండి, నడుచుకుంటూ వెళ్తున్నారు? అది ఒక శాండ్ స్టోరీ అండి. ఓహ్, సాడ్ అయి ఉంటుంది. ఆ నేను మీ హౌస్కి వద్దామని స్టాండ్ అయ్యాను. స్టార్ట్ అయి ఉంటారు అంతే కదా? ఎస్ ఎస్, వస్తుంటే మై వన్ చెప్పు కట్టింగు. ఓహ్, చెప్పు తెగిపోయిందా? అందుకే ఐఎమ్ వాకింగ్. వాకింగా? ఓకే ఓకే. ఎందుకండి, ఏ ఆటోలోనూ బస్సులో రావచ్చు కదా? బస్లో రష్ ఉంటుంది, ఆటో ఎక్కితే లీటర్ వేస్తాడు. లీటరా? ఓహ్, మీటర్. ఓకే ఓకే. అందుకే ఐఎమ్ వాకింగ్. ఎవరినైనా లిఫ్ట్ అడగచ్చు కదా? లిఫ్ట్ అడిగితే నన్ను టాప్ చేస్తారని భయపడ్డాను. మరి అంత దూరం ఇంత ఎండలో కాలికి చెప్పులు కూడా లేకుండా ఎలా నడుచుకుంటూ వస్తారు? అంతా 7 హిల్స్ వాడే చూసుకోవాలి. 7 హిల్స్ వాడా? ఓహో, 7 కొండల వాడా? భలేవారండి. ఈ మాత్రం దానికి దేవుణ్ణి అనాలా? ఎవరైనా లిఫ్ట్ అడిగితే వాళ్ళే ఇస్తారు కదా. టీచర్, మీ వెనకే ఉన్నాను. మీరెప్పుడెక్కారు? మీరెవరినైనా అడగమన్నారు. ఎవరినో ఎందుకని మీ బండి పైనే కూర్చున్నాను. ఎనీ ప్రాబ్లం? కూర్చున్న ప్రాబ్లం అంటే ఏం చెప్తాం? నో ప్రాబ్లం. మరి వెళ్దామా? టీచర్, కొంచెం భుజం మీద చేయి తీస్తారా? సారీ, నేను పడిపోతానేమోనని భయం. ఏమీ అనుకోకండి. ఏమనుకుంటాను?
నేను వీళ్ళకంటే ముందు ఇంటికి వెళ్ళాలి. దీన్ని వేరే విధంగా ప్లాన్ చేయాలి. ఇదేం చోద్యమండి, కట్టుకున్న పెళ్ళం ఉండగా పరాయి ఆడదాన్ని ఎక్కించుకుని సరాసరి ఇంటికే వచ్చాడు. మామయ్య, ఓకేరా, ఐఎమ్ ఆల్ రైట్. మామయ్య, నీకు ఇష్టమైన ఐటమ్స్ చాలా ఇంట్రెస్ట్తో చేసిందమ్మ. ఇప్పుడు దుర్గ భోజనం తీసుకొస్తే పొట్ట నిండడం కాదు, పస్తు పడుకోవడం అవుతుంది. పంచాయతీల జాగారం చేయాల్సి వస్తుంది. నాకు అస్సలు ఆకలిగా లేదు. చంద్ర సిద్ధార్థ్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాకే మిగతా రౌండ్స్ స్టార్ట్ చేయమన్నారు. చంద్రసిద్ధార్థ్ గారు వచ్చేసారు అమ్మగారు. ఇటు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాం సార్. మా ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరూ చూడబోతున్నారు. హాయ్ గంగోత్రి, బాగున్నావా? రోషిణి, రోషిణి, ఇదిగో ఈ కార్డు తీసుకొని నీకు కావలసినవన్నీ పర్చేజ్ చేసుకో. అలాగే నీకు హెల్ప్గా మీ మమ్మీని కూడా తీసుకెళ్ళి. రాజలక్ష్మి, ఈ కార్డు జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టు. మధు, మధు మృదులో వచ్చి బాగా కూడా చేసింది. కప్పలు వెనక్కి తోసింది. తల వెనక తెప్ప తగిలి రక్తం కారుతుంది. నదియా, నదియా, ఏమింది? నా నదికి ఏమిందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదుల వచ్చి చంపేసింది. ఐ లవ్ యూ ప్రేమ. నా ప్రేమని గెలిపించుకోవాలంటే నాకెందుకంటే వేరే మార్గం కనిపించలేదు. నేను
నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఎక్కువ మాట్లాడావా చంపేస్తాను. బాధతో రోజు చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం బెటర్. మేమేం చేసినా నీ మంచికే చేస్తావని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావురా? మంచి ఒక ప్రేమ జంటను విడదీయడమేనా మీరు చేసిన మంచి? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు.